హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ అథెంటిక్ డిష్ అయిన చికెన్ కర్రీని సింపుల్గా మరియు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. సో చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేయాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేయాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలాను యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇరవై నిమిషాల పాటు ఈ చికెన్ని పక్కన పెట్టుకోండి. సో ఇలా చేయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా టెండర్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ ని తీసుకొని అందులో చికెన్ మసాలాను తయారు చేసుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలను యాడ్ చేయండి. గసగసాలు యాడ్ చేయడం వల్ల కర్రీ థిక్నెస్ గా వస్తుంది. ఇలా రోస్ట్ చేసుకోండి పర్ఫెక్ట్ గా. ఇప్పుడు అందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి అందులో పీసెస్ గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేయండి. ఇలా ఎండు కొబ్బరిని యాడ్ చేసిన తర్వాత అందులో కొన్ని స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేయండి. బాగా రోస్ట్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల కర్రీలో థిక్నెస్ బాగా వస్తుంది. సో ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పేస్ట్గా మార్చుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్లోకి చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. సో చికెన్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ షాహీ జీరాను యాడ్ చేయండి. ఇప్పుడు అందులో ఆనియన్స్ ని యాడ్ చేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే 4 గ్రీన్ చిల్లీస్ ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పుదీనాను యాడ్ చేయండి. ఇలా పుదీనా వేయడం వల్ల కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులో కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి.
ఇప్పుడు మనం 20 మినిట్స్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు లిడ్ని కవర్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. చూసారా ఆ మసాలా అంతా ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో యాడ్ చేయండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సో ఇక్కడ సాల్ట్ పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసుకొని 20 మినిట్స్ పాటు ఈ చికెన్ని కరెక్ట్గా ఉడకనివ్వండి. చూసారా, యమ్మీ యమ్మీ చాలా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అందులో కొద్దిగా కొత్తిమీరని వేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉంచండి. అంతే, టేస్టీ అండ్ యమ్మీ తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఈస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసూస్ కిచెన్.